మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉన్న అశోక్ గజపతిరాజు నిన్న ఒక సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. గతంలో జగన్ ప్రభుత్వం రామతీర్థం ఆలయంలోని విగ్రహం ధ్వంసం విషయంలో తనపై రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేపట్టిందని, తనపై నెల్లిమర్ల పోలీసులు కేసు పెట్టి అవమానించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను ధ్వంసం చేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, ఇదేంటని ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. తమ వంశపారపర్యంగా దేవస్థానం రామతీర్థం ఆలయాన్ని సందర్శించాలనుకున్నప్పుడు తనను తీవ్రంగా అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రశ్నించగానే జగన్ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. అప్పటి మంత్రుల ఆదేశాల ప్రకారమే ఈవోలు పనిచేశారని, ధర్మకర్తగా తనకున్న అధికారాలను పూర్తిగా కాలరాశారన్నారు. మాన్సాస్ సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరితే తనపై క్రిమినల్ కేసు పెట్టడమేంటని గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. దేవాలయాల ధ్వంసం నుండి ధర్మకర్తల అవమానం వరకు జగన్ ప్రభుత్వం హిందూ మనోభావాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. గవర్నర్ హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు ముందే రుషికొండ ప్యాలెస్ విషయంలో కూడా అశోక్ గజపతిరాజు ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ను మానసిక వైద్యశాలగా మార్చాలని సలహా ఇచ్చారు.